ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా పూసినాయి. ఇప్పుడు ఇవన్నీ తెంపుకుందాం. గులాబీ పూజకి ఏదో ఒక ఫ్లవర్స్ అయితే కొన్ని పూస్తాయి మనకు. ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. దేవా శంభో శంకర హర హర మహాదేవా ఓం నమ శివాయ ఓం నమ. హలో అండి, నేను అరుణానంద దగ్గర. ఇక మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయింది. అయితే ఈరోజు బఠానీ, క్యారెట్, మినప్పప్పు ఇవన్నీ వేసి నేను మళ్ళీ ముంబై రవ్వ ఉప్మానే ఇస్తున్నా. అయితే ఎంత తక్కువ టైం ఉన్నా మనకు అన్నీ తినే వీలుండే ఆహారం అన్నట్టు. ఇదొకటైతే ఫుల్గా బఠానీ వచ్చింది, క్యారెట్ వచ్చింది, కొత్తిమీర చాలా ఎక్కువ, కరివేపాకు కూడా ఎక్కువ, ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటున్నాం. టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా అంతే. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి, చేసేద్దాం. మా పరిస్థితి చూద్దాం. మీకు ఏమున్నది, రెడీ అయిపోతుంది. ఈరోజు బఠానీ కూడా వేసిన కదా, సూపర్ ఉంటుంది. ఇంకా అంతే. ఇది రోస్టెడ్ రవ్వ కాబట్టి ఇట్లా ముద్దలాగా వస్తుంది, అంత అంటుకున్నట్టు ఉంటుంది అనేది ఏం లేదు, చాలా బాగా ఉంటుంది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మరి ఇక మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే చట్నీలు ఉంటాయి కదా, ఆ చట్నీలతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఈరోజు బఠానీ కూడా ఉన్నాయి. బఠానీ మంచిగా కుక్ అయితే ఫ్రెష్ కాయ నుండి ఒలిసినాయి కాబట్టి ఇక మంచి మనం ఈ సీజన్లో వస్తాయి కాబట్టి వాడాలి. ఏదైనా కానీ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇక కంపల్సరీ అన్నీ. టీ కూడా రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అండి. నేను అరుణానందగిరి ఇక ఉసిరికాయ పచ్చడి పెడదామని ఉసిరికాయలను మంచిగా కడిగి ఆరబెట్టి ముక్కలు చేసి పసుపు ఉప్పు కలిపి పెట్టిన. పసుపు అయితే 2 స్పూన్లు వేసిన, ఉప్పు కిలో ముక్కలు అయితే పావు కిలో వేసుకుంటే సరిపోతుంది. ఇక కలిపి పెట్టిన. ఇప్పుడు చట్నీ పెట్టడానికి అన్నీ సిద్ధం చేద్దాం. ఇక ఫస్ట్ చూపించుదాం అనుకున్నా కానీ నా పనిలో నేను ఉండి షూట్ చేసుడు అంటే కట్ చేయకముందు షూట్ చేయాలి అట్లా. ఇక ఇట్లా మరి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇవన్నీ తయారు చేస్తున్నా. ఇక చూడండి, మెంతులు వేయించిన, ఆవాలు వేడి ప్యాన్లు వేసి తీస్తే సరిపోతుంది. తర్వాత నువ్వులు కూడా వేయించి పక్కకు పెట్టిన. ఇక చూడండి, నువ్వుల పొడి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా తీసిన. ఇక ఇవన్నీ పనులు చేస్తున్నా కాబట్టి నేను షూట్ చేయాలనేది పోలేదు. సరే, మొత్తానికి ఇప్పుడు అన్నీ తయారు పెట్టుకున్నాం. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా దంచిపెట్టిన. ఒక్కసారి మిక్సీలో ఇట్లా దింపాలి అంతే. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల ఆయిల్ వేసినాం, 1 గ్లాసు మిరప్పొడి వేసిన. ఇక ఇప్పుడు చట్నీ పోపేద్దాం. నూనె కొంచెం వేడేదాకా వెయిట్ చేస్తున్నాం. మరి మెంతులు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, కానీ నేనైతే ఓన్లీ ఆవాలు జీలకర్ర వేస్తా అంతే. పసుపు ఫస్టే కలిపినాం కాబట్టి పసుపు అవసరం లేదు. చూడండి, ఆవాలు చట్నీలా కొంచెం ఎక్కువ ఆవాలు జీలకర్ర ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అంతే, అవి 2 ఫ్రై అవుతాయి. ఆ వేడితోటే, నూనె వేడి ఉంటుంది కదా, కొంచెం నూనె చల్లారంగానే ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ మొత్తం వేసి మిరప్పొడి, ఈ 3 పొడులు ఇవన్నీ కూడా నూనెలో వేసి మనం కట్ చేసి పెట్టినాం కదా ఉసిరికాయలు. ఇక్కడ చూడండి, కట్ చేసి పెట్టిన ఈ ఉసిరికాయలలో ఇవన్నీ కలిపేస్తే సరిపోతుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం బాక్సులా అట్లా ఎత్తుకోవచ్చు 1/2 అవర్ తర్వాత. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పెట్టిన. కొంచెం నూనె చల్లారుతుంది అనుకున్న టైంలో వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇది కూడా ముక్కలు ముక్కలు ఉంచిన కదా వెల్లుల్లిపాయలు, మనం తినేటప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది. కొంచెం పేస్ట్ అయిందేమో చట్నీలో కలుస్తుంది.
వెల్లుల్లిపాయలు ఎంత అవసరం లేదు, కాకపోతే ఇక మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇష్టం, ఘాటు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ కలిపేసుకుందాం. ఇదంతా మంచిగా కలిపి ఉసిరికాయ ముక్కలకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను మనం ఉసిరికాయ ముక్కలకు కలుపుకుందాం అంతే. కారం ఇంత ఈ గ్లాస్ వేయాలి, అన్నీ లేచేద్దాం. ఇది 1-2 నెలలైనా కూడా నిలువ ఉంటుంది, బయటనే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఇష్టం ఉంటే పెట్టుకోవాలి. ఒకవేళ ఉప్పు ఎక్కువ అంటే కొంచెం తక్కువ అనిపిస్తే కలుపుకోవాలి. ఇక చూడండి మంచి గ్రేవీ సూపర్ ఉంటుంది. ఇక అంతే, నువ్వుల పొడి వేసినాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఇక బాటిల్లో సర్దుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత బాటిల్లో పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఉప్పు తక్కువైంది అనుకుంటే 1 స్పూను మనం పోపుకి వేసిన నూనెనే ప్యాన్లో వేసి దాంట్లో ఉప్పు కలిపి చట్నీలో కలుపుకోవాలి. పచ్చి ఉప్పును కలపద్దు డైరెక్ట్. నేను ఎన్నోసార్లు చూసిన కాబట్టి చెప్తున్నా. రండి జారా. ఇప్పటిదాకా ఇక్కడ ఉసిరికాయలు వెల్లుల్లిపాయలు బయట పెట్టి ఇక్కడ ఉన్నా కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడికే వచ్చింది. ఇక ఎప్పుడు పక్షులను చూడడమే దానికి ఒక ఆటలాగా ఉంది. మరి చిన్న పిల్లలు, తర్వాత చిట్టిపిట్టలు, పక్షులన్నీ ఇక్కడికి వస్తాయి. సీతాకోక చిలుకలు, బూగలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఇక్కడ కూర్చుండి. కనిపిస్తానా ఏమన్నా? ఏమన్నా కనిపించినాయా? చీమ కుట్టిందా? ఏమైంది?